అమ్మాయికి కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే. ఆ అమ్మాయికి ప్రాబ్లంగా ఉంది, స్కానింగ్ తీయించమన్నారు. ఆ, స్కానింగ్ తీయించాను. ఏమైంది? చెప్పండి. అంటే ఆ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు సార్. ఓకే ఓకే. మెచ్యూర్ అవ్వలేదని స్కానింగ్ తీయించమన్నారు, తీయించాను నేను. తీయించిన తర్వాత ఇంకో స్కానింగ్ తీయించమన్నారు, అది 25,000 అన్నారండి. అమ్మా. అది తీయించాం సార్. అది తీయించిన తర్వాత అందులోని క్యాన్సర్ అని తెలిసింది సార్. ఓకే. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మా ఇంటికి సోవార్తమ్మ వచ్చిందండి. అమ్మా. సోవార్తమ్మ, నీకు ఎందుకు నేను ఉన్నాను, నేను ప్రార్థన చేస్తాను, మీరు వెళ్ళండి, నీ అందరూ నేను ప్రార్థన చేస్తున్నాను, ఏసయ్య ఉన్నాడు, మీకు ఏం కాదు, మళ్ళీ టెస్టులు చేయించని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాక క్యాన్సర్ హాస్పిటల్లోని వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదమ్మా, మీ పాపకి ఏ క్యాన్సర్ లేదు, ఏ ప్రాబ్లం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను చాలా సంతోషించానండి. అమ్మా, ఆ అమ్మాయికి ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయమ్మా దగ్గర. రిపోర్ట్స్ ఉన్నాయి, క్యాన్సర్ ఉందని చెప్పారు సార్. తర్వాత మైక్ పట్టుకో, మైక్ ప్రార్థన చెప్పాక చేసిన తర్వాత క్యాన్సర్ లేదని చెప్పారండి. అయితే ప్రాబ్లం ఏం లేదమ్మా, చిన్న ప్రాబ్లం ఉంది, టీబీ హాస్పిటల్కి రాశారు. టీబీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం కనిపించట్లేదమ్మా, టెస్ట్లు అన్ని చేశారు. ప్రైజ్ ది లార్డ్. వాకింగ్ చెప్తానని వచ్చానండి.